హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వాస్తవంగా హైడ్రా దెబ్బకు కుదేలై ఈ మధ్యనే మళ్ళీ స్టెబిలైజ్ అయ్యే ప్రయత్నం చేస్తుంది. కరెక్ట్‌గా ఈ టైంలో ఎన్నికలు వచ్చినాయి. మళ్ళీ ఒక నెల రోజుల పాటు నరకమే. డబ్బులు ఇప్పుడు రియల్ ఎస్టేట్ అంటే వైట్ మనీ, బ్లాక్ మనీ 2 ఉంటాయి. వైట్ మనీతోనే జరిగే లావాదేవీలు 30% అయితే 70% బ్లాక్ మనీనే. రూ. 1,00,00,000, రూ. 2,00,00,000 వైట్ మనీ పెట్టుకొని కొనుక్కునేవాడు ఎవడు ఉండడు. అందులో 30,00,000 40,00,000 వైట్ మనీ అయితే మిగతాది బ్లాక్ మనీనే ఉంటది. అట్లాంటి సిట్యుయేషన్‌లో డబ్బులు క్యాషే ట్రాన్సాక్షన్ జరగాలి. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎలక్షన్ కాబట్టి, ఎన్నికల కోడ్ కాబట్టి ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తుంటారు. క్యాష్‌తో దొరికితే పట్టేసుకుంటారు. అది ఎన్నికల ఖర్చులకి, ఎన్నికల డబ్బుల కిందని చూపెడతారు. అది కాదు అని నిరూపించుకోవాలంటే బ్లాక్ మనీ కాదని నిరూపించాలి. అంటే మళ్ళీ దానికి పన్నులు కట్టుకోవాలా. లేదు అంటే గనక ఆ డబ్బులు ఏదో ఒక ఎలక్షన్ ఖాతాలో, ఏదో ఒక పార్టీ ఖాతాలో ఏసేస్తారు. పొరపాటున ఎవడన్నా రాజకీయ పార్టీ నాయకుడికి అనుచరులో, లేకపోతే అభిమానులో, తెలిసినోళ్ళో అయితే గనక ఆ పార్టీ ఖాతాలోకి ఏసేస్తారు. వీళ్ళ డబ్బులు ఇక రావు వెనక్కి. నానా తిప్పలు పడాలి. ఎందుకంటే ఇవాళ పొద్దునే రూ. 25,00,000 అట్లాగే స్వాధీనం చేసుకున్నారు మైత్రివనం దగ్గర. 25,00,000 అంటే హైదరాబాద్ లాంటి చోట్ల లావాదేవీలు నడిపేవాడికి జుజుబీ లాంటిది. బట్ పట్టుకున్నారు. ఇక రాబోయే రోజుల్లో అదే సమస్య. ఒక్కొక్కళ్ళ దగ్గర ఎంత ఉండాలి అన్నటువంటి లిమిట్ ఉంటది. 20,000 40,000 వరకు. ఆ పైన 1,00,000 దాటిన దగ్గర నుంచి పట్టుకోవచ్చు పోలీసులు. ఇప్పుడు అది తిప్పలు. ఎవరైనా హైదరాబాద్‌లో క్యాష్ పట్టుకు తిరగొచ్చు. లేదా క్యాష్ లావాదేవీలు జరపాలనుకునేటటువంటి వాళ్ళు ఆలోచించుకోండి.